నా పేరు అంజలి. నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను. ఇప్పుడు నేను కవితా గానం చేయబోతున్నాను. శీర్షిక దేశం నాకేమిచ్చింది. ఎందుకో ప్రతిసారి ఈ దేశం నాకేమిచ్చిందంటూ ప్రశ్నిస్తారు. కానీ ఈ భూమిపై జన్మించడమే స్వర్గ సమానమైనప్పుడు ఈ మాట ఎవరి నోట విన్నా చాలా ఆశ్చర్యం, అసహనం కలుగుతుంది. నీ అస్తిత్వానికి దేశమే ఒక చిరునామా. భరతమాత ముద్దు బిడ్డగా కమ్మని కలలు కంటూ కంటి నిండా నిద్రిస్తున్నప్పుడు ఆ ఇల్లు నీదని నీవనుకుంటావు. ఈ దేశం నాకు ఇచ్చిన భరోసా అని నేననుకుంటాను. త్రివిధ దళాలు రక్షణ వ్యవస్థల పటిష్టత లేకుంటే జీవిత కాలానికి నిద్ర దూరమని నీకెందుకు తెలియదు? ఆ తల్లి గర్భాన్ని కొలిచి మనం కడుతున్న ఆకాశహార్మ్యాలు, భూమి నుండి తీస్తున్న ఖనిజాలు మన మేధస్సుకు కొలమానం కాదు. ఆ తల్లి పెట్టిన భిక్షని నేననుకుంటాను. మనం పీల్చే గాలి, త్రాగే నీరు, తినే ఆహారం దేశానికి అయినప్పుడు ఇంకా నీవు దేశం ఏమిచ్చిందంటే నీకు హక్కులే తప్ప బాధ్యతను తెలియవని అర్థం. దేశ రక్షణలో నీ రక్షణ ఉంది. దేశభక్తి లేని క్షణాన నీవు మానవ మృగానివే కానీ ఈ దేశమాత ముద్దు బిడ్డవు కాదు. ఈ దేశ పౌరుడుగా నేను నా దేశానికి ఏం ఇవ్వగలనని అనుకుంటే నీ ఉనికి ఈ దేశంలో వేణుగానమై వినిపిస్తుంది. ఆ భరతమాత స్వార్థం నిండిన హృదయాలు, రిక్త హస్తాలు, ప్రగల్భాలు అన్నీ గమనిస్తూ కూడా ఓర్మితో నీలో మార్పును ఆశిస్తుంది. మారడానికి ముహూర్తాలు ఏమీ ఉండవు. పరివర్తన రావడానికి పెద్ద యజ్ఞాలు కూడా అవసరం లేదు. దేశమాతపై కొద్దిగా ప్రేమ తీసుకున్నా వాటి పట్ల ఘోరంత కృతజ్ఞత, అంతే ఈ దేశానికి కావలసింది నీవు ఇవ్వగలిగింది. ధన్యవాదాలు.